కాంగ్రెస్ పాలనలో ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో పారిశుద్ధ్యం పడకేసింది. ఎక్కడికక్కడ చెత్తాచెదారం పేరుకుపోవడంతో గ్రామాలన్నీ కంపు కొడుతున్నాయి. మురుగునీరు రోడ్ల మీద పారి విష జ్వరాలు ప్రబలుతున్నాయి. అంతర్గత రోడ్లన్నీ బురదమయమయ్యాయి. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వం తీరుకు నిరసనగా ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం గ్రీన్ కాలనీ వాసులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రోడ్లపై నాట్లేసి సర్కారు తీరును ఎండగట్టారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో పారిశుద్ధ్య లోపంకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. పాలన పట్టకేసింది అని చెప్పడానికి ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో ఉన్నటువంటి గ్రీన్ కాలనీ ఒక ప్రత్యేక ఉదాహరణగా చెప్పొచ్చు. మనం గ్రీన్ కాలనీలో ఉన్నటువంటి ప్రధాన రహదారి పక్కనే ఉన్నాము. ఇది మెయిన్ రోడ్. గ్రీన్ కాలనీ నుంచి రఘునాథపాలెం అట్లాగే ఇల్లందు ప్రధాన రహదారి కలిసేటువంటి మెయిన్ రోడ్డు పక్కన ఉన్నటువంటి రహదారి. ఈ గ్రీన్ కాలనీలో దాదాపు 200 పైచలకి ఇల్లున్నాయి. దాదాపు 400-500 మంది కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటాయి. చూడొచ్చు, బురదతో నిండిపోయినటువంటి ఆ గ్రామ రహదారిని నిరసన తెలిపేందుకు వారంతా కూడా ఇక్కడ వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానికుడు ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం. రఫీ గారు, ఎట్లా ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంది, అసలు ఏంటి మీ ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి? ఇప్పటి వరకు వాటర్ లేదు, ప్లస్ ఇళ్ళు లేవు, అదిగాక సరైన రోడ్లు కూడా లేవు. చాలా తీవ్ర ఇబ్బందులు గురవుతుంటారు. నేను ఇక్కడ నుండి ఎంపీగా పోటీ చేయడం జరిగింది. ఖమ్మం ఎంపీగా పోటీ కంటెస్టెంట్ చేయడం జరిగింది. అయితే ఈ ఇబ్బందులు పడుతున్న జనాల్ని నేను రోజు చూసి ఈ మొత్తం నాకు బాగా ఇబ్బందులు చెప్తుంటే ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో ఈ పని చేయడం జరిగింది. ఇప్పుడు ఇంటికి ఇద్దరిద్దరు జ్వరాన బాధ పడ్డారని, ఇంత బురదమయమైనటువంటి దాంట్లో ఉంటే రోగాలు రొప్పులు వస్తాయి కదా. మరి అభివృద్ధి లేదు కానీ అప్పుడు ఏం చేస్తారు, తప్పదు. వాళ్ళకి లేవు, గృహ నిర్మాణం లేదు, రోడ్డు నిర్మాణాలు లేవు. ఈ గ్రామంలో చాలా తీవ్రంగా సర్పంచ్ పట్టించుకోరు, ఎంపీడీ గారు పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. ఎన్నో రోజుల నుంచి ఎవరికి కంప్లీట్ చెప్పినా చేయడమే కానీ తీసుకోవడమే కానీ ఏ పని చేసిన దాఖలాలు లేవు. ఈ ఇంత పెద్ద ఊరికి ఒకటే ఒక బోరింగు, అది వాళ్ళ స్వయం డబ్బులు పెట్టుకుని ఉండే ఊరు స్వయంగా డబ్బులు పెట్టుకుని ఒక మోటార్ దింపుకొని ఇంటింటికి గుంజుకొని నీళ్లు కొట్టుకుని పట్టుకునే పరిస్థితి ఉంది. ఇంత దారుణంగా చేస్తారు. రోడ్లు వేసిన నాదులు లేదు. ఇప్పుడు పరిపాలన మాత్రం మరి దారుణంగా అయిపోతుంది. మనం గ్రామంలోకి వెళ్దాం. గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి. మిషన్ భగీరథ పంప్ కనెక్షన్లు ఇచ్చినప్పటికీ కూడా ఒక చుక్క నీళ్ళు వచ్చినటువంటి దాఖలా లేదు. ఈ గ్రామంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా, ప్రధానమైనటువంటి రహదారులన్నీ కూడా అత్యంత మురికిమయంగా ఉన్నాయి. కనీసం నడవడానికి కూడా అనువుగా లేనటువంటి దుస్థితి ఉంది. ప్రతి ఇంట్లో ఇద్దరు జ్వరాన బారిన పడ్డారని చెప్పి గ్రామస్తులంతా చెప్తా ఉన్నారు. అపరిశుభ్రత రాజ్యం వెళ్తుంది. ఇంటింటికి కూడా పేషెంట్లు ఉన్నటువంటి పరిస్థితి గ్రామంలో నెలకొని ఉంది. గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన చౌరస్తా లాంటిది, ఒక చిన్న చౌరస్తా లాంటిది మనం చూడొచ్చు. ఎంత దుర్గంధాన్ని వెదజల్లుతుందో. ప్రతి రోడ్డు కూడా ఇట్లా బురద నీటిమయం అయిపోయి నీరు వస్తున్నటువంటి పరిస్థితి వస్తుంది. అందుకే ఈ గ్రామస్తులు నాట్లు వేసి తమ నిరసన తెలిపారు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో మాట్లాడదాం. ఏందండి, గ్రామంలో ఇంత అపరిశుభ్రత ఉంది, రోడ్లు లేవు, మురికి నీళ్ళంతా మీ మీదకి వస్తుంది కదా? మురికి నీళ్ళు మొత్తం మా మీద పోతున్నాయి. రోడ్లు ఒక్క రోడ్ లేదు, ఒక ఫినిషింగ్ కూడా లేదు. ఓట్లు అయిపోతారు, నువ్వెవరో నేనెవరో అంటారు. రావట్లేదు సార్, ఫినిషింగ్ కూడా లేదు. రొట్ట పెరిగిపోతుంది, మొత్తం పెరిగిపోతుంది. మా తిరిగి చూసేటోళ్ళే లేరు. ఆ దోమలకి దానికి చచ్చిపోతున్నాం మేము. దోమలకి చచ్చిపోతాం, ఎక్కువ దోమలకే చచ్చిపోతున్నాం. 2 కాళ్ళు కూడా లెక్కలో లేదంట, లేదంట. మరి ఓట్లు వేయమని ఎందుకు వస్తున్నారు వీళ్ళు? అందుకోసమే మరి రోడ్లు వేపించి మాకు ఇల్లు కట్టించి మాకు ఇల్లు స్థలాలు ఏడన్నా ఉంటే పేద సాధక మంచి తరకు చూస్తేనే అది మంచిగా చేశారులే అని ఇంకోసారి వాళ్ళు గెలుస్తారు. మరి ఇప్పుడు మాకు ఇప్పట్లేదుగా, ఏది కూడా రోడ్లు వేపిట్టు లేదు, ఆ బీసుకు పొడి లేదు, ఆ దోమలతోటి కుట్టలేక రాత్రి అయితే అసలు గాలి లేక మేము సస్తాను. ఆ కరెంట్ కూడా రావట్లేదు. ముసలమ్మతో తీసుకుపోయి మేము ఓట్లు వేపించినాం. మా నన్నను మరి ఇళ్లలోకి వచ్చి మన కాంగ్రెస్ గెలిస్తే రోడ్డు వస్తుంది, మంత్రులు కూడా మనకు సరఫరా అయింది అని మా నన్నను యాకూబ్ ఇద్దరు మరి ముసలోళ్ళని తీసుకుపోయి ఆటో మీద తీసుకుపోయి ఓట్లు వేపించారు వాళ్ళు. ఇప్పుడు మేము వాళ్ళని తిడుతుంటే వాళ్ళే మమ్మల్ని అంటారు, మేమేం చేస్తామంటున్నారు. ఇప్పుడు వాళ్ళు మా పరిస్థితి ఎట్లా? మమ్మల్ని ఆదుకునేటోళ్ళు ఎవరు లేరు మాకు. మరి కాంగ్రెస్ వస్తే పాలన మారిద్దేమో అనుకున్నా అదే విధంగా ఉంది. 8 నెలలు అయింది.
ఎట్లీస్ట్ 8 నెలల్లో ఒక్కసారి బ్లీచింగ్ పౌడర్ చల్లింది కూడా లేదన్న. ఇంటికి 2 చిన్నపిల్లగాళ్ళు, ఇంటికి ఇప్పుడు మీరు ప్రతి ఇంటికి చూసినా ఇంటికి 2-3 చిన్నపిల్లగాళ్ళు ఉన్నారు. ప్రతి ఒడికి ఒక్కొక్కడికి క్యాన్లో వేసి ఉంది. నేను ఊర్లో ఆర్ఎంపీగా చేసిన నా సొంత వాళ్ళే అనే కాదు, కాకపోతే నేను ఈ ఊరోని కాబట్టి నాకు ఆ బాధ అనేది బాగా అర్థమవుతుంది. ఇద్దరికి ఇంట్లో 4 ఉంటే చిన్నపిల్లగాళ్ళు 2కి క్యాన్, ప్రతి పేషెంట్కి క్యాన్లో వేసి ఉంది చిన్నపిల్లగాళ్ళకి. మొత్తం దుర్గంధం వెదజల్లడంతో పాటు నీళ్ళంతా కూడా రోడ్ల మీద పోవడంతో దోమలు చేరింది. కనీసం 8 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాలంలో ఒక్క రోజు వచ్చిన పాపాన పోలేదని చెప్తున్నారు. అట్లాగే మురికి నీళ్ళు వచ్చినటువంటి దాన్ని కూడా చూపిస్తున్నారు. ఒకే బోర్ ఉంది, ఆ బోర్కి వచ్చినటువంటి నీళ్ళని పట్టుకుంటే ఇంత దారుణంగా మట్టి వస్తుందని చెప్తున్నారు. మిషన్ భగీరథ ట్యాప్లకు నీటి సరఫరా చేసేటువంటి దిక్కు లేదు. మొత్తం కాలనీ అంతా చూడొచ్చు, కాలనీ అంతా కూడా మురికి నీటిలో తేలుతున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున దోమలు ఇక్కడ ఉండటంతో ఆ దోమల దాటికి ఇంట్లో 2-3 పైన జ్వరాల బారిన పడ్డారని చెప్తున్నారు. కనీసం వచ్చి చూసినటువంటి దాఖలాలు లేవు. ఓట్లప్పుడు మాత్రం వచ్చి మాకు ఓటేస్తే మీ జీవితాలను మారుస్తామని చెప్పారు. మార్పు సరిగదు కదా, కనీసం వచ్చి ఒక్కసారి చూడలేదు అనేటువంటిది గ్రీన్ కాలనీ వాసులుగా ఉన్న డిమాండ్గా ఉన్నది. నాట్లేసి రోడ్డు మీద నాట్లేసి అంటే దుస్థితి ఉందంటే కనుక లోపల ఈ దూరం లోపల ఉంటుంది. రఘునాథపాలెం మండలంలో ఉన్నటువంటి ఆమ్లెట్ విలేజ్, ఇది రఘునాథపాలెం పంచాయతీలో ఉన్నటువంటి ఆమ్లెట్ విలేజ్. కనీసం అవసరాలకు మౌలిక వసతులు కూడా నోచుకునే దుస్థితిలో ఈ గ్రీన్ కాలనీ ఉంది. కాంగ్రెస్ లీడర్లు అనేది ఏంటంటే ఊళ్ళో మీడియా వాళ్ళు రావద్దు, మీరు తీయవద్దు, మేము వేపించినాడు వేపిస్తామని మన అన్న అక్బర్ గారే అంటున్నారు. అట్లా కాంగ్రెస్ లీడర్ నేను కొలతలు తీసుకున్నా, నేను వేపిస్తాను, మీకెందుకు మీడియాలు తీసుకురావాలి, అవసరం ఏందంటుండు. మళ్ళీ సరే 8 నెలలు అయింది కదా కాంగ్రెస్ వచ్చి, సరే ఒక్కరోజైనా బ్లీచింగ్ పౌడర్ చెల్లించిండు అక్బర్ అన్న? మాట్లాడితే ఇప్పుడు అధికారం లేదుంటే మాకు ఓట్లేస్తే మేము చేస్తాం, మాకెళ్ళి ఆపోజిట్గా మాట్లాడితే మీకు ఉన్న ప్లాట్లు కూడా తీయిస్తాం అన్నట్టు బెదిరిస్తడం జరుగుతుంది. ప్రజా సమస్యల మీద మీడియాను ఆశ్రయిస్తే ఖచ్చితంగా మీకు మీడియాను ఆశ్రయించినప్పుడు కూడా బెదిరిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఎవరిని మీడియాని కూడా గ్రామాల్లోకి రానియొద్దు, ఎందుకు ఇట్లా వస్తే మీ ప్లాట్లు కూడా పోతాయని బెదిరిస్తాయని కూడా బెదిరిస్తున్నట్టు కూడా స్థానికులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజుతో కలిసి సంవత్సరం టీ న్యూస్ రఘునాథపాలెం మండలం నుంచి.